ఇక తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా రంగరంగ వైభవంగానే ప్రారంభమయ్యాయి. మీన లగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. తెలంగాణ జీవన ప్రతిబింబం, మట్టి మనుషుల బతుకు చిత్రం, అతివల అస్తిత్వానికి అద్దం, 7 తరాల జ్ఞాపక చిహ్నం. అంబరాన్నంటే సంబురం, బతుకమ్మ మహోత్సవం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. రెడ్ బుక్ అంటున్న వాళ్ళకి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామన్నారు. 7 సముద్రాల ఆవల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు జగన్. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి మరీ దర్యాప్తు జరిపిస్తామని, చట్టం ముందు నిలబెడతామని జగన్ పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6 సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6 సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6 సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపి చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈ రోజు తిరోగమనమే కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, టోఫుల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి, గోరుముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది. ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతా ఉన్న పరిస్థితులు, చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి, చదువుతా ఉన్న పిల్లడికి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా, చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితి. ఇది విద్యారంగం పరిస్థితి. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఈ రోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు, ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ప్రైవేట్కు కోటా పెంచేసినారు, మార్కెట్లో యూరియా లేదు, వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయలు ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి. ఆరోగ్యశ్రీ అన్నది 25 లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి. 3,300 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత 16-17 నెలల నుంచి పెట్టిన బాకీ అంటే దాదాపుగా 4,500 కోట్లు. ఈ పెద్ద మనిషి 1000 కోట్లు కూడా ఇలా సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలలు 17 నెలలుగా
ఆయన ఖర్చు దాదాపుగా 600 కోట్లు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. మోరల్లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్ గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో, సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉన్న ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది? ఏం చేస్తా ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? బిల్డింగ్లు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు అవుతాను, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? ఈ 95,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000 అయితే పరిస్థితి ఇటుంది. ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తోన్న టీడీపీ కూటమి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్తో చట్టం ముందు నిలబెడతామంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నేతలపై అన్యాయంగా విరుచుకుపడుతున్న వారిని వచ్చే 5 ఏళ్ల తర్వాత చట్టపరంగా శిక్షిస్తామంటున్నారు. చంద్రబాబు సర్కార్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులు అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులు అయితే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి? రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా వాళ్ళు రకరకాలుగా మనుషుల్ని చంపటాలు, నరకటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికోసం డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చి దానివల్ల ఇప్పటి వరకు జరిగినవి కూడా లాస్ట్ 16 నెలల్లో కూడా జరిగిన అరాచకాలు కానీ ఇప్పటి నుంచి జరుగుతున్నాయి కానీ మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలే కాకుండా అధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురైనవి కూడా అప్లోడ్ చేయమని చెప్పున్నారు. దాని మీద పూర్తిగా ఆ డిజిటల్ బుక్లో యాడ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఈ రోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులతో ప్రతి ఒక్కరిని జైలుకు పంపించి ఏ విధంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు మా అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ శ్రేణులను కానీ, పార్టీ నాయకులను కానీ, సామాన్య ప్రజలను కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్లో వాళ్ళ నమోదు చేస్తాం. తప్పనిసరిగా రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తాం. పోర్టుల ప్రైవేటీకరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ముడిపెడితే ఎలా అంటూ మండిపడ్డారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా పునరాలోచించాలన్నారు. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. చేయాల్సిన పనులు ఆపేసి నిందలు వేస్తున్నారన్నారు బొత్స. ఇక ఆయనకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు 33 ఏళ్ల లీజుకి ఇస్తామని, పరస్పర అంగీకారంతో వాటిని మరో 33 ఏళ్లు లీజు పెంచే అవకాశం ఉందన్నారు. వైసీపీ వాళ్లు భయపడి సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్. ఎన్ని సంవత్సరాలు కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 ఎక్స్టెండబుల్ బై another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 33 years is the lease period. ఎక్స్టెండబుల్ బై another 33 years అండి. అంటే కంటిన్యూ 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి. ఇక మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. మీకు సందేహం వచ్చింది, ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు, చాలా సంతోషం. ఏంటో సందేహం? 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే అండర్స్టాండింగ్ ఇంకో 33 అని. అంటే
ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. ఎంత సిగ్గాధ్యక్షది, ఈ ధర్మాధ్యక్షది. రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాన్ని మీ తాలూకా మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోకపోవడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా కేసీఆర్ మాత్రం మళ్లీ సీఎం అవుతారని అనుకున్నారని తెలిపారు. అయితే అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బంగారు పళ్ళెంలో పెట్టించిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలుసన్న కేటీఆర్ దేవుడి పేరు చెప్పారనే కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఏమిటికి పండుగ? జీఎస్టీ బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు. బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు. ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్? మొన్నటిదాకా గుంజిన ఇయ్యాలనా వద్దా? నిజంగా దేవుడు పండుగ అంటే ఇయ్యాలి మరి వాపస్. 15 లక్షల కోట్లు తీసుకున్నావు. నువ్వే తప్పు చేసి 28% స్లాబ్ పెట్టి గుంజి పెరుగు మీద, పాల మీద, మందుల మీద, సూది మీద, దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఇక నేను పండుగ చేసుకోరు. ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది, గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా, దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చేసుకోపోయిన పండుగ. బీసీ రిజర్వేషన్ల సాధనపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ విమర్శించింది. 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జోగురామన్న ఆరోపించారు. 42% జీవో రాకముందే పంచాయతీ ఎన్నికల అంశం కోర్టుకు వెళుతోందంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. జీవో ఇయ్యొచ్చు కదా, 22 నెలలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? ఒక ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి మాటలు వెళ్తే అది జీవోగా మారుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు చిట్చాటు చేసి ఏమన్నారు, సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం ఉన్నది కాబట్టి మేము సుప్రీంకోర్టులో తెలుసుకుంటాము, తెలుసుకున్న తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోతామని చెప్పి ఒక వర్డ్ మాట్లాడింది. వచ్చిన 2 రోజుల లోపలనే మళ్ళా జీవో ఇద్దామంటున్నారు. జీవో తోటి సాధ్యం కాదు కదా. మేము ఆన్ ఫ్లోర్ హౌస్ లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాం. మేము డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మళ్ళీ చెప్తున్నాను, అవమానం చేస్తే సహిస్తాము, అన్యాయం చేస్తే సహిస్తాము, కానీ అవమానం చేస్తున్నావు కాబట్టి మీరు 42% బీసీ రిజర్వేషన్ కావాలంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక్కటే సొల్యూషన్. ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జైలు బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. పేపర్ ప్రకటనల ఆధారంగా పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక ప్రకటన రాకుండానే ఎలా పిటిషన్లు వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్ల కోటా ఎత్తివేస్తున్నారని పిటిషన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తి కాకముందే పిటిషన్లు ఎలా వేస్తారని హైకోర్టు మండిపడింది. 10 ఏళ్లు తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగమైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని రామచంద్రరావు అన్నారు. బీజేపీకి ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ దురుద్దేశ్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మేము తీసుకొచ్చినాం, బాబన్న వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు చెప్పుకుంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, సోనియా గాంధీ ఇచ్చింది ఆయన అంటాడు, మా చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన అంటారు. కానీ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేది కాదు. కేవలం భారతీయ జనతా పార్టీ చేయబట్టి తెలంగాణ బిల్లు వచ్చింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్లో మనం ఉండి బేషరతుగా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినాం. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఉండే అప్పుడు కేసీఆర్ గారు అటెండ్ చేయలే, విజయశాంతి గారు అటెండ్ చేయలే. కేవలం బీజేపీ వారు అటెండ్ చేసినందుకు తెలంగాణ బిల్ పాస్ అయింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత
యూసఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనాడు ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఏర్పడిందో అది జరగకపోవడం దురదృష్టకరమని, గత ప్రభుత్వం హైదరాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తాను సహచర మంత్రులతో కలిసి హైదరాబాద్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పర్యటిస్తున్నా. ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుతున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచర మంత్రులందరూ, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలు పరిష్కరించడం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హైదరాబాద్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ ఎన్నుకోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఎన్షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో, ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది, కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీ తెలంగాణ హైకోర్టులో భారీ ఓట లభించింది. ర్యాంకులు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరటనిస్తూ నియామకాలు జరుపుకోవచ్చని, అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకింగ్లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పిచ్చింది. తిరిగి రివాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తోన్న దమనకాండకు నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే గిరిజన యువకుడు చేసిన పాపం అంటూ ప్రశ్నించారు. లాఠీ దెబ్బలకు నడవలేని స్థితికి చేరుకున్న ఆ యువకుడి భవిష్యత్తుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 3rd డిగ్రీ ప్రయోగించి గిరిజన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అరాచకానికి అధికారం తోడైనట్లయిందన్నారు. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసుల, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ నిలదీశారు హరీష్ రావు. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. పంటలు వేసి 2 నెలలు గడిచినా పూర్తి స్థాయిలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉదయం 5 గంటల నుంచే యూరియా కోసం క్యూ లైన్లలో చెప్పులు పెట్టి వేచి ఉంటున్నారు. ఏలాల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద కూడా రైతులు ఈ ఉదయం నుంచే బారులు తీరారు. తమ పంటలకు అవసరమైన ఎరువులు త్వరగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం సర్వారం పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. మొత్తం 12 గ్రామాల రైతులకు 1 లారీ యూరియా మాత్రమే రావడంతో అందరికీ సరిపోతుందో లేదో అని వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మీన లగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా స్వామి దర్శనం కల్పించాలన్న సీఎం ఆదేశాలతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. వైసీపీ అధినేత జగన్ పిటిషన్ హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారాయన. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధువులు బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డొచ్చిన వారిపై స్క్రూ డ్రైవర్తో కడుపులో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో డోలీ కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాల ప్రభావంతో మారుమూల ప్రాంతాల గ్రామాల్లో దారుణ పరిస్థితి ఏర్పడింది. పూరిటి నొప్పులతో బాధపడుతోన్న గర్భిణి కౌశల్యను గ్రామ యువత అతి కష్టం మీద కొండగడ్డ వాగును దాటించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో 12 బిడ్డకు జన్మనిచ్చింది. పెద్దబయలు మండలంలోని గుంజివాడ జామిగూడ మధ్య కొండగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణపూర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసులు ఎదుట లొంగిపోయారు 71 మంది మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో అగ్రనాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులపై భారీగా రివార్డు ఉందంటున్నారు పోలీసు అధికారులు. 24 सितंबर को प्रेस कॉन्फ्रेंस किया जा रहा है. आज बहुत ही इम्पोर्टेंट डे है. आज जिला दंतेवाड़ा में आईजी सुंदराज सर,
डीआईजी कमलोचन कश्यप सर, डीआईजी सीआरपीएफ राकेश सर के मार्गदर्शन में जो हम लोग नक्सल उन्मूलन अभियान चला रहे हैं, उसी के तहत छत्तीसगढ़ शासन की पुनर्वास नीति एवं बस्तर रेंज में पूना मार्गेन पुनर्वास से पुनर्जीवन तक की जो योजना है एवं जिला दंतेवाड़ा का लोन वराटो अभियान के तहत आज कुल 71 माओवादियों ने आत्मसमर्पण किया है। इसमें 71 में से 30 जो माओवादी उन पर इनाम है। टोटल इनाम देखा जाए तो 64 लाख का इनाम है और विभिन्न जगह के माओवादी हैं। पश्चिम मतलब जिला కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీహార్కి ఎన్నికల బొనాంజా ప్రకటించింది కేంద్రం. కొత్తగా 5,000 మెడికల్ పీజీ సీట్లు, ఇక 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 95,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 70,000 కోట్లతో షిప్పింగ్ ఇండస్ట్రీ ఆధునీకరణ చేయాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा। 10,90,000 कर्मचारियों को इसका बेनिफिट मिलेगा रेलवे का। और रेलवे में बहुत अभी रिसेंट टाइम्स में कार्गो बढ़ के 1.6 बिलियन टन पे हुआ है, जो कि यूएस और रशिया और यूरोप से बढ़ के नंबर 2 पे भारत की रेलवे ऑलरेडी नंबर 2 पे पहुंच गया है बाय डूइंग ऑल दी। బీహార్ రాజధాని పాట్నాలో సిడబ్ల్యూసీ భేటీ అయ్యింది. సదాకత్ ఆశ్రమంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు సిడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో మోడీ ప్రభుత్వ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపై బీహార్ ప్రజలు ఆసక్తి చూపడం లేదని, అభివృద్ధి సంక్షేమం ఆధారంగా రాజకీయాలు కోరుకుంటున్నారని అన్నారు. बेसिक लॉन्ग टर्म सॉल्यूशन चाहती है, वो विकास, रोजगार, सामाजिक न्याय और सुशासन का अधिकार चाहती है. లడ్డాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లడ్డాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయానికి నిలిపిపెట్టడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లేహ్లోని బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న మార్కెట్లు చివరకు మళ్లీ దిగజారాయి. ఇంట్రాడేలో 81,607 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ 82,045 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. చివరికి 386 పాయింట్లు తగ్గి 81,715 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 112 పాయింట్లు తగ్గి 25,056 వద్ద స్థిరపడింది.